ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది కూడా శ్రీరామనవమి వేడుకలను బేడా మండపంలో నిర్వహించారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం మిథిలా స్టేడియంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేది. అయితే 2 సంవత్సరాల నుంచి జరపకపోవడంతో మిథిలా స్టేడియం వెలవెలబోయింది. కళ్యాణోత్సవం పరిసమాప్తం కావడానికి ముందుగా విశ్వక్సేన పూజ జరిగింది. అదే చెప్పు వాట కూడా పెట్టలేదు. తర్వాత పైలట్ అడ్వాన్స్ పైలట్ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు కోవిడ్-19 సెకండ్ వేవ్ వలన ఇక్కడ మనం చూస్తున్నాము. మిథిలా స్టేడియంలో జరగవలసినటువంటి కళ్యాణం ఈరోజు ఆంతరంగికంగా ఒక చిత్రకూట మండపంలో జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము. పోయిన సంవత్సరం కూడా ఇదే కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఈ మిథిలా స్టేడియంలో జరగాల్సింది పోయినసారి కూడా అంతరంగంగా జరగటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం భక్తులకు కూడా టికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆన్లైన్లో టికెట్లు పంపిణీ చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఈ యొక్క కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ టికెట్లు మళ్ళీ రద్దు చేసి వారి అమౌంట్ తిరిగి పంపిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ లోపల వరకు ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా ఆలయానికి సంబంధించిన సిబ్బంది, అర్చకులు మాత్రమే ఆ కళ్యాణ క్రతువుని నిర్వహించడం జరుగుతుంది. వేరే ఎటువంటి భక్తులకు గాను వేరే వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం అనేది ఇవ్వడం లేదు లోపల పోవడానికి. మనం చూసుకోవచ్చు, ఎప్పుడు కూడా రామదాసు నిర్మించినటువంటి భద్రాచలంలో ఎప్పుడు కూడా జన సంద్రోహంతో ఈ యొక్క కళ్యాణం అనేది జరుగుతుంది. మనం చూడొచ్చు, ఈ యొక్క ప్రదేశం మొత్తం కళ్యాణం జరిగితే మొత్తం కూడా జనం నిండిపోయే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క కోవిడ్ వలన దీంట్లో మనం ఇక్కడ వెలవెలబోతున్నటువంటి మిథిలా స్టేడియం పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకు అటు ఇంద్రకరణ్ రెడ్డి యొక్క పట్టు వస్త్రాలు అనే దాన్ని సమర్పించడం జరిగింది. అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ యొక్క కళ్యాణానికి హాజరు కావడం జరిగింది. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాచలం వచ్చినా కానీ భద్రాచలం నుంచి లోపలికి రానివ్వకుండా భక్తులు ఎవరిని కూడా ఎలౌ చేయని పరిస్థితి. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ కళ్యాణాన్ని అనే దాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, కళ్యాణం లోపల ఇప్పుడు జరుగుతుంది. దాంతో పాటు రేపు మనకు మహాపట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది. అది కూడా ఆంతరంగికంగానే కొద్దిమంది యొక్క ప్రభుత్వ పెద్దలతోటి ఆ యొక్క క్రతువుని అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామ్యాన్ దుర్గారావుతో సాయి కుమార్, V3 న్యూస్, భద్రాచలం నుంచి.